అంటే ప్రపంచమంతా గూడా కొడుతోంది. భారత్ ఏం చెప్తే దానికి అంటోందనమాట. జూన్ 21న యోగా డే. భారతీయులది యోగా. యోగాతో ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం యోగాతో అంటే ఒప్పేసుకుంది ప్రపంచమంతా. అందరూ ఒప్పేసుకున్నారు. ఇప్పుడు యోగా డే విశ్వవ్యాప్తమైందంటే మన మూలాలు చేరినయి అన్నట్టు. ప్రపంచవ్యాప్తంగా మూలాలు చేరినయి అన్నట్టు. మన భావజాల వ్యాప్తి జరుగుతోందన్నట్టు. అందుకే ఒప్పుకున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకున్నాయి. ఆచరిస్తున్నారు కూడా. జూన్ 21 వస్తే ప్రపంచం మొత్తం ఆసనం వేసేస్తది. ఆ ఒక్క రోజే కాదు, ప్రపంచవ్యాప్తంగా యోగా చేస్తున్న వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పుడు డిసెంబర్ 21 కూడా మొన్న మెడిటేషన్ డే అయిపోయింది. యుఎన్ ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు డాక్టర్ పండిట్ రవిశంకర్జీ. అందుకు ఆయన శ్రమ ఉంది, 4 ఏళ్ల శ్రమ. అంటే భారత్ ఏం చెప్పినా వినడానికి ఈ ప్రపంచం, ఈ విశ్వం సిద్ధంగా ఉంది. భోగం గురించి మాత్రమే చెప్పే మతాలు, ధర్మాలతో అలసిపోయింది ప్రపంచం. ఆ భోగం వెనుక పరిగెట్టడం ఆపేసి ఒక శారీరక, మానసిక ఆరోగ్యం కోరుకుంటోంది. అందుకే యోగా డేని అంగీకరించింది, మెడిటేషన్ డేని అంగీకరించింది, యోగాసనాలు వేస్తుంది, ధ్యానంలో కూర్చుంటోంది ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రజలు. యోగాతో శారీరక ఆరోగ్యము, ధ్యానంతో మానసిక ఆరోగ్యం. అందుకే దేశం మనం ఇదే చెప్తున్నాం కదా, విశ్వగురు స్థాయికి అని.